డెట్ 6,71,757 కోట్లని ఇచ్చాం. రాబోయే 3 నెలల్లో మేము చేసే అప్పును దాంట్లో యాడ్ చేయలేదు. సో మీరు అది కూడా యాడ్ చేసి 6,71,757 కోట్లు అని చెప్తున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. తర్వాత దీంట్లో మళ్ళీ మేము డీటెయిల్గా నేను చెప్పిన దాంట్లో కూడా చెప్పాను, శ్వేతపత్రమే కాకుండా ఇప్పుడు కూడా చెప్తూ దీంట్లో అవుట్ స్టాండింగ్ డెట్ యాజ్ ఆన్ 1/12/2023 అని చాలా స్పష్టంగా చెప్పాను. దాంట్లో 6,71,757 crores. సో శ్వేతపత్రం మేము ఇచ్చిన పుస్తకంలో అదే, అప్పుడు ప్రజెంట్ చేసినప్పుడు పెట్టింది అదే, ఇప్పుడు చెప్పేది కూడా అదే అధ్యక్ష. సో హరీష్ రావు గారు ఇవన్నీ వదిలేసి అది చెప్తాం మాకంటే ముందు మాకు ఇంత వారసత్వంగా వచ్చింది, మేము ఎప్పుడు కాదలేదు అధ్యక్ష. ఏం చెప్పాము మొన్న చెప్పినప్పుడు కూడా మేము ఏం చెప్పాము, రాష్ట్ర విభజన జరిగేటప్పటికి 6,400 కోట్లు ఉండేది అప్పు అను, ఆ ఇంట్రెస్ట్ కట్టడానికి 10 ఏళ్ళు మీ పాలనకు వచ్చేవారికి అది 66,000 కోట్లు అయిపోయింది అప్పు కట్టేది. ఎందుకు 6,400 నుంచి 66,400 ఎందుకు పెంచారని అడిగాం. అట్లాగే మీరు అప్పుడు వారసత్వంగా వచ్చింది మేము అది కూడా చెప్పాం కదా, చాలా సందర్భాల్లో చెప్పాం. అప్పుడు ఉన్నటువంటి అప్పు ఎంత ఉంది, తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎంత చేసింది, అన్నీ క్యాల్కులేట్ చేసే ఆ లక్షల కోట్ల అప్పు ఎంత చేశారో చెప్పాం. దాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఆ పాతదంత ఉంది కాదు అధ్యక్ష. అధ్యక్ష ఎఫ్ఆర్బిఎం లోన్ 3,89,673 crores అనేది చెప్పాం. ఇంక్లూడ్స్ ఏంటి జనవరి మార్చ్ 2024 అప్పులు ఎందుకంతా అది అంటే బిఈలో వస్తుంది, ఆ సమాచారం కూడా ఇస్తాం మీకు. ఏమి ఒక్క రూపాయి కూడా మేము దాయం, మీలాగా ఏంటి సత్యదూరమైన సమాచారాన్ని సభకి ఇవ్వండి దయచేసి. స్పీకర్ సార్, ఇప్పుడు రెండైతే క్లియర్ కదా అధ్యక్ష. వారసత్వంగా 72,000 కోట్ల రూపాయల అప్పు, ఇది గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పు మాకు వారసత్వంగా వచ్చింది, అది బీఆర్ఎస్ ఖాతాలో ఎట్లేస్తారు? ఒకటి. 2, 11,609 కోట్లు కార్పొరేషన్లకు గ్యారంటీ రూపంలో వారసత్వంగా వచ్చిన అప్పు, అది బీఆర్ఎస్ ఖాతాలో ఎట్లేస్తారు? 2. 3, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి అవసరము లేనటువంటి అప్పు, అది 1,54,876 కోట్లు ఉంది. ఇవన్నీ తీసేస్తే కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకున్న అప్పు, ఉదయ అప్పుల బాధ్యత, గ్రాంట్ల రూపంలో రావాల్సిన అప్పు కేంద్రం అప్పు రూపంలో ఇవ్వడం, అన్నీ కలిపితే కూడా 4,17,000 కోట్లు మాత్రమే. అచ్చంగా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించవలసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. అంటే ఈ 4,17,000 కోట్ల అప్పును కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే బయట వెళ్ళి ఏం చెప్పారు అధ్యక్ష? బీఆర్ఎస్ 7 లక్షల కోట్ల అప్పు చేసింది, 7 లక్షల కోట్ల అప్పు చేసిందని గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేయడాన్ని నేను తప్పుపడతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, అసెంబ్లీలో మొన్న మీరు ఇచ్చిన సమాధానం కానీ ఇవాళ ఇచ్చిన మీరు పేపర్ ప్రకారంగా నేను చాలా స్పష్టంగా మీ అప్పు 1,27,708 కోట్లు. ఇవాళ ఒక్క సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,27,708 కోట్లు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పు 4,17,000 కోట్లు. అంటే 4,17,000 10 ఏళ్లల్లా, ఒక్క సంవత్సరం 1,27,000. ఇప్పుడు ఎవరు ఎక్కువ అప్పులు చేస్తున్నారు? మీరు 10 ఏళ్లలో మేము 4,17 చేస్తే 5 ఏళ్లలోనే మీరు 7 లక్షల కోట్లు చేస్తున్నారనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని నేను అడుగుతా ఉన్నా. స్పీకర్ సార్ ఐఎమ్ సారీ సార్, నాకే ఇబ్బందిగా ఉంది అధ్యక్ష పదే లేచి వాడిని కరెక్ట్ చేయటానికి. ఐఎమ్ రియలీ ఫీలింగ్ సారీ ఫర్ ఇట్. ఇంత బ్లేటెంట్గా సభను తప్పుగా పట్టించడం కరెక్ట్ కాదు. అది మేము 1,00,000 కోట్లు అప్పు చేశారు అసలు కట్టింది 1,18,000 కోట్లని నేను లెక్క చెప్పాను. 1,18,364 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అప్పులకు సంబంధించి మేము బ్యాంకులకి వాళ్ళకి వీళ్ళకి అప్పు అసలు అన్ని కలిపి వడ్డీ కలిపి కట్టిన డబ్బు 1,18,364 కోట్లని అన్నిసార్లు చెప్తే అది వదిలేసి ఇంకా మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, 1,00,000 కోట్లు అప్పు చేశారు. ఏంది కట్టిందని నేను చెప్తా ఉన్నాను మీకు.
కట్టిన దాన్ని మీరు చూడరా? మీలాగా అప్పు చేసి అడ్డగోలు ఖర్చు పెట్టలే. మీరు చేసిన అప్పుల కోసం కొద్దిగా అప్పు చేశాం, దాంతోపాటు రాష్ట్రం నుంచి వచ్చిన ఆదాయం రెండు కలిపి మొత్తం 1,18,000 కోట్లు కట్టాం. మీరేం చేశారు? మీరు ఏం చేశారు? అప్పులు చేసి చివరికి రాష్ట్రం బతకకుండా చేసే పరిస్థితి తీసుకొస్తే దాని గాడిని పెట్టి బాగు చేసి ముందు తీసుకుపోతున్నాం. మీరు హర్షించాల్సింది పోయి మీ టైంలో ఎప్పుడైనా నేను అడుగుతున్న 10 ఏళ్ళు మీరు పరిపాలన చేశారు కదా, 10 ఏళ్లలో ఎప్పుడైనా 1,00,000 కోట్ల 18,000 ఎప్పుడైనా కట్టారా మీరు? 1,18,364 కోట్లు దాంట్లో అప్పు కట్టారా మీరు? ఎప్పుడైనా కట్టారండి? ఎప్పుడైనా కట్టారా మీ జీవితంలో? అరే మీరు మొత్తం తెచ్చుకోవటం తింటాం అయిపోయా. ఎట్లా అండి? నేను అడుగుతున్నా 10 ఏళ్లలో ఎప్పుడైనా సరే మీరు గత ప్రభుత్వం వారసత్వంగా మాకేదో కొద్దిగా వచ్చింది 7,000 కోట్లు అంటున్నారు. సరే దాన్నైనా మీరు ఆ రకంగా మీరు చేసిన 7 లక్షల కోట్లలో 7 లక్షల కోట్లు మరి ఆయన కట్టారా అప్పు? 7 లక్షల కోట్లు అప్పు కట్టారా మీరు? ఇక్కడండి మేము కట్టాము 1,18,000 కోట్లు 364 1,18,364 కోట్లు అప్పు కడుతూ ఇంకా 40,000 కోట్ల పెండింగ్ బిల్లుకి దాంట్లో ఒక 28,000 కోట్లు అంటే 12,000 కోట్లు తీరుస్తూ ఇంకా అవి కాకుండా మీరు పెండింగ్ పెట్టిపోయినటువంటి ఏంటి డిస్కౌంట్స్ పెట్టిన 29,649 కోట్లు అట్లాగే పెండింగ్ బిల్స్ మీరు పెట్టిపోయారు. అట్లాగే జెన్కోకి ఇంకో 30,000 కోట్లు పెండింగ్ పెట్టారు. సెకండ్ హ్యాండ్కి దానికి దీనికి కట్టాల్సిన డబ్బులు ఇన్ని కోట్లు అప్పు పెట్టిపోయి నేను ఏమి చేయలేదు అని లెక్కలు చెప్తుంటే నిజంగా కడుపు తరకపోతుంది అధ్యక్ష. ఎన్నిసార్లు ఇట్లా సభలు తప్పుదోవ పట్టిస్తారు? 1,00,000 నేను పదే చెప్పాను కదా అధ్యక్ష, నేను దేనికి కట్టానని కూడా చెప్పాను. నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ కావాలంటే. ఇది రికార్డులోకి రిజిస్టర్లోకి ప్రాపర్గా, ఎందుకంటే వాళ్ళు చెప్పి తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తా ఉన్నారు. 1,00,000 కోట్లు అప్పు చేశారని. అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మేము ప్రతి సందర్భంలో ఎఫ్ఆర్బిఎంలో దానికోసం కట్టిన 43,317 కోట్లు, గవర్నమెంట్ గ్యారంటీస్ కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులు వాటికి కట్టింది 20,479 కోట్లు, టోటల్గా 63,795 కోట్లు. అట్లాగే గవర్నమెంట్ గ్యారంటీస్ లోన్స్ పేరు మీద ఈ ప్రభుత్వం కట్టింది 41,118 కోట్లు. నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్ 13,450 కోట్లు. మొత్తంగా 1,18,364 కోట్లు మేము కట్టాము. ఇది లెక్కలతో సహా అక్కడ ఉంది, కంప్యూటర్లో కూడా ఉంది మహానుభావం అని చెప్తా ఉంటే మళ్ళీ పదే వేసి మీరు 1,00,000 కోట్లు అప్పు చేశారు, మీరు తిన్నారు, తగలేశారంటే ఏడాధ్యక్ష ఇంతకంటే ఇంకేం చెప్పాము? మీలాగా ఇందాక చెప్పారు, ఇందాక కూడా అట్లా అబద్ధం చెప్పారు అధ్యక్ష. ఏదో ఆ భూములు బదలాయించి ఏదో చేశారట. మీలాగా మేము వాళ్ళ భూములు గుంజుకోలేదు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరో పాపం కోట్లు వేసి భూములు గుంజుకొని పోతుంటే మాయ అంటుంటే మా ముఖ్యమంత్రి కేబినెట్ అంతా కూర్చొని అరే ఏ సమయంతో ఇంచే కూడా పోవటానికి వీల్లేదని కోర్టులో కొట్లాడి ఆ భూమిని తీసుకొచ్చి ఆ భూమి ద్వారా మళ్ళీ అమ్మకుండా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కే ఇచ్చి ఈ రాష్ట్రానికే ఉండాలి, ఈ ఆదాయం మొత్తం రాష్ట్ర ప్రజలకే ఉండాలా అని ఏమి అమ్మకుండా జాగ్రత్త చేసి పెడితే ఎవడో అన్యాక్రాంతం అయితే భూమిని తీసుకొచ్చిన భూమిని అమ్మకుండా మళ్ళీ ఇండస్ట్రియల్ కార్పొరేషన్కి ఇచ్చారు. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా పరిశ్రమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇంత చేసి ఈ ఆదాయం అంతా కూడా పోగేసి రాష్ట్ర ప్రజల కోసం మేము ఖర్చు పెడతా ఉంటే మాలాగా ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నట్టు మీరు అమ్ముకోలేదు, లేకపోతే అక్కడ కోకాపేట భూములు అమ్ముకున్నట్టు మీరెందుకు అమ్ముకోలేదు? మేము భ్రమల్లో ఊహించుకొని మీరు అమ్మారు. ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. మీరు ఇట్లా ఈ రకంగా డైవర్ట్ చేయటం. థ్యాంక్ యూ వెరీ మచ్ బెటనా. 1,27,000 కోట్లు ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ అప్పు చేసింది అని బట్టి గారు పదే ఒప్పుకున్నందుకు అభినందనలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మేం చేసింది 417 అయితే 5 ఏళ్లలోనే మమ్మల్ని మించి ఈ 5 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేయబోతున్నారని ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ రుజువు చేసింది. అయితే అధ్యక్ష,
భట్టి గారు ఏమన్నారు, మీరేం చేశారు ఏం చేశారు ఏం చేశారు అన్నారు. ఏం చేశారో చెప్తా వినండిక. ఏం చేసినాం అధ్యక్ష, ఈ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారి హయాంలో 4,08,902 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు కింద 73,162 కోట్ల రూపాయలు ఇచ్చాం. రైతు బీమా కింద 5,465 కోట్ల రూపాయలు ఇచ్చాం. లోన్ వేవర్ కింద 28,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. పవర్ సబ్సిడీ కింద 65,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఇరిగేషన్ రంగంలో 2,37,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఈ రాష్ట్ర రైతాంగం మేలు కోసం 4,08,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. దాని ఫలితమే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అద్భుతంగా మేలు జరిగింది. ఇవాళ ఎట్లా జరిగింది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆనాడు మేము ప్రభుత్వం చేపట్టినాడు 68 లక్షల టన్నుల ఉత్పత్తి ఉంటే 1,68,00,000 టన్నులకు వరి ఉత్పత్తి పెరిగిందంటే మా ప్రభుత్వం రైతులకు చేసిన మేలు వల్ల. సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాల నుంచి 2,22,00,000 ఎకరాలకు 68% పెరుగుదలతో సాగు విస్తీర్ణం పెంచి మేము చూపించాం. ఇప్పుడు ఎందుకంటే అధ్యక్ష ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు అంత ఇష్టం లేకపోతే ఓఆర్ఆర్ టెండర్ క్యాన్సిల్ చేయండి. వి అప్రిషియేట్, టెండర్ క్యాన్సిల్ చేయండి. హరీష్ రావు గారు